కాబట్టి ఆ ప్రొసీజర్ కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం పెట్టి కేంద్రం డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు తీసేసుకుని 5 రోజులకి 6 రోజులకి ట్రైనింగ్ ఇచ్చేసినట్టు అని చెప్పి రాసుకొచ్చి బోగస్ కంపెనీలు అక్కడ పెట్టుకుని వచ్చేసి అదేమంటే ఆ మిషన్ ఏ మిషన్ ఉందంటాడు. మిషన్ ఉంటే ఉపయోగం, ఆ మిషన్తో ఏం ట్రైనింగ్ ఉంది, ఎవడు నేర్చుకున్నాడు? ప్లస్ ఇదంతా తెలియనీయకుండా జస్ట్ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ ప్రచారంతో నడుస్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తేల్చాల్సింది ఏంటి? అసలు ఆ 250 కోట్ల రూపాయల వరకు ఆ సదరు కంపెనీ అసలు ముందు అన్నిటికంటే దరిద్రం ఇందులో సిమెన్స్ అనే కంపెనీ వాడు రాసి ఇచ్చాడు, అసలు నాకు సంబంధం లేదు అని. వీళ్ళు సిమెన్స్ అనినే చెప్తున్నారు ఇప్పటికీ. అసలైనటువంటి దొంగతనం లంజతనం దాగదంటారు. ఇక్కడ ఇది దాచేయటం అనమాట. అసలు ఇక్కడ జరిగినటువంటి బ్రోకరేజ్ పని ఏంటయ్యా అంటే అసలు విషయం జరిగింది ఏంటి? సిమెన్స్ అనేవాడికి దీనికి సంబంధం లేదు. సిమెన్స్ అనే కంపెనీ ఇక్కడ ఎవ్వడికి ట్రైనింగ్ ఇవ్వలేదు. సిమెన్స్ అనే కంపెనీ 3000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తుంది, 3300 కోట్ల రూపాయలని ఇక్కడ 375 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. కానీ సిమెన్స్ అనే కంపెనీ నాకు వీడికి సంబంధం లేదు అని చెప్పింది. ఇక్కడ జీవోలో వచ్చిందేమో సిమెన్స్ కంపెనీకి అని చెప్పి ఒప్పందం వచ్చేటప్పటికి మధ్యలో డిజిటెక్ అనేటువంటి మరి అసలు జీవోలో ఉన్నటువంటి వాడితో కాకుండా వేరే వాడితో ఎవరితోనో ఒప్పందం చేసుకుంటే అంతకు మించిన క్రైమ్ ఏంటి?